వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే ఏప్రిల్ 7న జరిగే టీబీఎన్ఆర్కేఎస్ మహాసభను జయప్రదం చేయండి. మహాసభ పోస్టర్ ఆవిష్కరణ చేసిన జిల్లా కన్వీనర్ తొడి అంజయ్య. జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో టీబీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర కార్యదర్శి అల్వాల ఎల్లయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రన్న పిలుపు మేరకు ఏప్రిల్ 7వ తారీఖు నాడు జనగాం జిల్లాలో జరగబోయే మహాసభ వాల్ పోస్టర్ను జిల్లా కన్వీనర్ తోడి అంజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా మన సమస్యలను వివరించి సమస్యలను పరిష్కరించాలని 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి 5,000 రూపాయల పెన్షన్తో పాటు కార్మికుడు బ్రతుకున్నంత వరకు కార్డును కొనసాగించాలని, ప్రసూతి కాన్పుకు 1,00,000 రూపాయల వరకు పెంచాలని కార్మిక శాఖ మంత్రికి వినిపిస్తామని తెలియజేశారు. కావున 7వ తారీఖు నాడు ప్రతి గ్రామం నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని వారి హక్కుల కోసం ఉద్యమించే విధంగా సూర్యాపేట రోడ్లోని బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్లో జరిగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ నిర్మలా సత్యం, గణిపాక లక్ష్మయ్య, దామెర బాలనర్సయ్య, బచ్చన్నపేట మండల అధ్యక్షులు జర్రిపోతుల రాజు, సర్పంచ్, మండల ప్రధాన కార్యదర్శి తుడుం రాజ్ కుమార్, టైల్స్ మండల అధ్యక్షులు గంధమల్ల కిష్టయ్య, పర్వతాలు, అల్వాల గాలయ్య, రాగిశెట్టి కిషన్, రాగిరి సత్యనారాయణ, మాల్యాల రమేష్, మొక్క అంజయ్య తదితరులు పాల్గొన్నారు. టౌన్లో శ్రీ దరిపల్లి చంద్రమన్న ఆదేశాల మేరకు 14 రంగాల కార్మికుల సంఘం కోసం రేపు జరగబోయే జిల్లా మహాసభను విజయవంతం చేయడానికి ఈరోజు మన అన్నగారైన జిల్లా అధ్యక్షుల వారు అంజన్న గారు, మిగతా మా తోటి కార్మికులందరూ వచ్చి ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరించి మరియు రేపు జరగబోయే ఈ మహాసభను అత్యధిక కార్మికులను జోడించి మరియు విజయవంతం చేయాలని నేను బచ్చన్నపేట మండల కార్మికులందరినీ కోరుతున్నాను. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రమన్న గారి ఆదేశాల మేరకు రేపు ఏప్రిల్ 7వ తారీఖు నాడు జనగాం జిల్లాలో పెద్ద భారీ బహిరంగ సభ లెక్క అంటే జిల్లా మహాసభను అధిక సంఖ్యతో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఏంటంటే జనగాం జిల్లాలో మొన్న పోస్టర్ ఆవిష్కరణ చేసినాము. ఇవాళ అన్ని మండలాలు కూడా చేస్తున్నాము. ఇవాళ బచ్చన్నపేట మండలంలో కూడా పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా మన రాష్ట్ర కార్యదర్శి అన్నగారు అల్వాల ఎల్లన్న గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు మన రాజు గారు మరియు సర్పంచ్, అదేవిధంగా జిల్లా కో-కన్వీనర్లు, జిల్లా తర్వాత మండల నాయకులు ఇట్లా అందరు ఉన్నారు. కాబట్టి పేరున అందరికీ మా ఉద్యమాది వందనాలు చెప్పుకుంటూ దీని ఉద్దేశం ఏంటంటే మొన్న సిద్దిపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే కార్మిక శాఖ మంత్రి వస్తానని చెప్పి కూడా ఆ రోజు రాలేదు. రాకున్నా కూడా మేము టైట్ చేస్తే అప్పటికప్పుడు ఒక 10 డిమాండ్లు మేము ఏర్పాటు చేస్తే 10 డిమాండ్లల్లో ఒక 4 చేసిండు, ఇంకా 6 మిగిలిపోయాయి. ఆ 6ను కూడా ఇవాళ జనగాంలో భారీ ఎత్తున మొన్న 30 తారీఖు నాడే మీటింగ్ ఉండేది, ఇవాళ రేపు ఉండేది ఉండే. మంత్రి గారు వస్తలేరని నాకు టైం లేదని అసెంబ్లీ ఉందని దాన్ని కాబట్టి దాన్ని ఏప్రిల్ 7కు మార్చినాము. ఏప్రిల్ 7 నాడు ఖచ్చితంగా మన కార్మిక శాఖ మంత్రి వస్తుండు. వారితో పాటు మన పార్లమెంట్ సభ్యుడు భువనగిరి ఎంపీ గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వస్తుండు. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి కూడా వస్తుండు. తర్వాత కళ్యాణశ్రీయార్ గారు వస్తుండు, ఎస్ఎస్వర రెడ్డి కూడా వస్తుంది. కాబట్టి అందరూ ఈ మహాసభకు బచ్చన్నపేట నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో కార్మికులు కదిలి మన డిమాండ్లను అక్కడిదక్కడనే మనం సాల్వ్ చేసుకోవాలని కూడా మా యొక్క ఆలోచన. ఎందుకంటే 10 డిమాండ్లు పెడితే బచ్చన్నపేటలో మన అక్కడ సిద్దిపేటలో ఒక 4 చేశారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం మనకి ఏం చేయలేదు, కార్మికులను మోసం చేసింది. కాబట్టి ఆ ప్రభుత్వంను మన కార్మికులే కావాలని కూడా దాన్ని ఓడించినాము. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము వస్తే మీ కార్మికులను ఆదుకుంటామన్నారు. అదేవిధంగా ఒక 10 డిమాండ్లకు 4 డిమాండ్లు మొన్న సిద్దిపేటలో చేశారు. కాబట్టి ఉన్న 6 కూడా ఇవాళ మనకు ఖచ్చితంగా చేయాలని ఒక డిమాండ్. ఆ 6 కూడా పెద్ద కొంతమ్మ కోరికలు కావు. మాకు 20 సంవత్సరాల నుంచి
35 సంవత్సరాల దాకా పనిచేసి 50 సంవత్సరాలు దాటినాక ఆ కార్మికుడు పనిచేస్తలేడు కాబట్టి ఆ కార్మికునికి ఒక 5,000 రూపాయలు పింఛన్ ఇమ్మంటున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి కార్డు కట్ చేస్తున్నారు కాబట్టి ఆ కార్డు జీవితకాలం ఉండాలని ఒక డిమాండు. ఆ జీవితకాలం ఉంటే ఇలా మొన్న పెంచిన సాధారణ మరణానికి 1,00,000 నుంచి 2 లక్షలు చేశారు కాబట్టి ఆ చనిపోయిన నాడు ఆ కార్డు ఉంటే 2 లక్షలన్న వచ్చిన కనీసం దాన సంస్కారాల కన్నా అవుతాయి కాబట్టి ఖచ్చితంగా కార్డు ఉండాలి. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలలో మెరుగైన హాస్పిటల్ కట్టాలి. మన కార్మికులకే ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించి ఈఎస్ఐ హాస్పిటల్లో దాంతో పాటు మనకు ఈఎస్ఐ ఈ కార్డు అయితే లేబర్ కార్డు అయితే ఎట్లుందో ఈఎస్ఐ ఆ కార్డు కూడా మనకు ఆ సౌకర్యం కల్పించాలని ఒక డిమాండు. దీనివల్ల ఏమవుతుందంటే ఇవాళ దుమ్ము ధూళి సిమెంటు ఇసుక కంకర పెయింటింగ్ ఇదంతా కార్మికులని చెప్తున్నాం కాబట్టి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుర్రు. ఇప్పుడు చిన్న వయసులో చనిపోయేది ఎవరే అంటే మన భవన కార్మికులే. దీంట్లో 14 రంగాల కార్మికులు ఉంటారు కాబట్టి ఏ వాసన పడకనో లేకపోతే ఏదో రకంగా చనిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం ఉంటే కనీసం హాస్పిటల్ పోయి బతికి అనే బయటపడతారు కాబట్టి ఖచ్చితంగా అది కావాలి. అదేవిధంగా ఇవాళ శాత కాకుండాం మహిళలకు ఇవాళ ప్రభుత్వం మహిళలను గుర్తించి వారికి లోన్ ఇస్తుర్రు. మనకు కూడా ఏంటంటే ఒక కార్డున్న కార్మికునికి ఒక 10 లక్షల పనిముట్లు మనకు సౌకర్యం చేస్తే ఆ లోన్ ద్వారా ఆ పనిముట్లతోటైనా మనం బతకగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా మనకు లోన్స్ శాంక్షన్ చేయాలి. అదేవిధంగా ఇవాళ కాన్పుగా అయితే లేదా మేస్త్రీలకు ఏదో బిడ్డలకు పెళ్లిళ్ళైనా కూడా 30,000 ఇస్తున్నారు. 30,000 తోటి ఇలా కాన్పులు సరిపోతలేవు. హాస్పిటల్ పోతే లక్షలు అవుతున్నాయి కాబట్టి కనీసం దానికి ఒక 1,16,000 మనకు కాన్పుకు కూడా పెంచాలనేది ఒక డిమాండు. ఇవన్నీ మనకు రేపు మహాసభలో ఖచ్చితంగా ఆ మంత్రి గారు వస్తారు కాబట్టి మన మంత్రి గారు ముందు పెడుతున్నాం కాబట్టి అధిక సంఖ్యలో మన బత్తనపేట నుంచి వెళ్ళి కార్మికులందరూ పెద్ద ఎత్తున వస్తే మనకు అక్కడే ప్రకటిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు రావాలని చెప్పి కూడా మన యొక్క డిమాండు. ఎందుకంటే మన కష్టాలు మనమే తీర్చుకోవాలంటే మనమే అక్కడికి రావాలి. దీన్ని జయప్రదం చేస్తారని చెప్పి బత్తనపేట కార్మికులందరికీ నా పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. జై కార్మిక, కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. చంద్రమన్న నాయకత్వం వర్ధిల్లాలి, దరిపల్లి చంద్రమన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కార్మిక, జై కార్మిక. రాష్ట్ర టీబీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ధర్నపల్లి చంద్రమన్న గారి ఆదేశాల మేరకు మరి జనగామ జిల్లా మహాసభను ఏప్రిల్ 7వ తారీఖున జరపడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు కార్మిక మంత్రివర్యులు రావడం జరుగుతుంది. మన హక్కుల గురించి మంత్రివర్యులకు విన్నపించుకోవాల్సిందిగా కార్మికులందరినీ కోరుకుంటూ మరి 7వ తారీఖు జరిగే మహాసభను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికులను అత్యధికంగా వచ్చి విజయవంతం చేయాలని కూడా కోరుతున్నాను. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.